ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలవనరుల శాఖ 100 రోజుల కార్యాచరణ పథకం సర్వేపల్లి నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. వెంకటాచలం మండలంలోని వీరన్న కనుపూరు ట్యాంక్ వద్ద సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా వెంకటాచలం మండలంలో జల విప్లవానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాంది పలికారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు అంటే రాబోయే 100 రోజుల్లో నీటి వనరుల రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ 100 రోజుల కార్యాచరణలో చిన్న నీటి మడుగుల పునరుద్ధరణ మరియు ఫీడర్ కాలువల మరమ్మతులు, నీటి వనరుల అనుసంధానం ద్వారా వరద నీటిని గరిష్టంగా వినియోగించుకోవటం, మట్టి నీటి సంరక్షణతో పాటు పచ్చదనం పెంపునకు ప్రాధాన్యత, కొత్త నీటి నిల్వ నిర్మాణాలు ఏర్పాటు మరియు ఆధునిక టెక్నాలజీ వినియోగం, ప్రతి గ్రామంలో నీటి భద్రత ప్రణాళిక అమలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అవినీతికి తావులేదు, పనులు చేయకుండా తప్పు బిల్లులు సృష్టించే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన, అవినీతికి సహకరించిన ఇంజనీర్లను తక్షణమే సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి పనిని జీపీఎస్ ఆధారిత ఫోటోలతో డాక్యుమెంట్ చేయాలని, పనుల్లో పూర్తి పారదర్శకత ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పారుదల డి శంకర్ నారాయణ, ఎంపీడీఓ కల్పన, ఎంఆర్ఓ విజయ్, ఇతర సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, కాలువల పునరుద్ధరణ, వీటన్నిటి గురించి నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత ఈ కార్యక్రమం ఇచ్చాడు. దీంట్లో ఏంటంటే పనుల గుర్తింపు 10 రోజుల్లో అయిపోవాలా. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 15వ తేదీ లోపల. అట్లే ఆమోదం 5 రోజుల్లో అయిపోవాలా. ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ లోపల. ఆ పనులు 80 రోజుల్లో అయిపోవాలా. ఏప్రిల్ 21 నుంచి జూలై 9కి అయిపోవాలా. నివేదికలు 5 డేస్లో అయిపోవాలి. జూలై 10 నుంచి జూలై 14 లోపల అయిపోవాలా. చేయాల్సిన పనులు వచ్చి అన్ని చిన్న నీటి మడుగుల పునరుద్ధరణ, ఫీడర్ కాలువల మరమ్మతులు, నీటి వనరుల అనుసంధానం, వరద నీటి వినియోగం, మట్టి మరియు నీటి సంరక్షణ పనులు, రెడ్జి టు వ్యాలీ పద్ధతి అమలు, పచ్చదనం పెంపు, కొత్త నీటి నిల్వ నిర్మాణాలు, అట్లే టెక్నాలజీ ప్రయోగం, గ్రామ నీటి భద్రతా ప్రణాళిక చేయాలని ఒక ప్రోగ్రాం ఇచ్చేసేసినారు సీఎం గారు. అన్ని జిల్లాల్లో 100 రోజులు ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు 100 డేస్ ప్రత్యేక డ్రైవ్ ప్రోగ్రాం చేపడతారు. నీటి సంఘాల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేయాలని చెప్పేసి అందుకోసం ఈరోజు ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి సీఎం గారి డైరెక్షన్ ప్రకారం పనులు ప్రారంభించాము. ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాల్సిన పని ఉంది. నేను ఒకటే చెప్పా, మా వాళ్ళకు కూడా నీటి సంఘాల వాళ్ళకి, రైతులకి, పనులు చేసింది మీరు జీపీఎస్ లొకేషన్ పెట్టి దాంట్లో టైము, డేటు, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఊరు పేరు అన్నీ వచ్చేస్తాయి, సెంటర్ వచ్చేస్తాయి, లొకేషన్ వచ్చేస్తాయి. అవి పెట్టి చేసినవి కూడా వాళ్ళ మాదిరిగా గత సంవత్సరంలో ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి ప్యాకేజీలు పెట్టి ఆఫీసులో కూర్చొని 100 కోట్లు దోచుకునే టైపు ఉండకూడదు. ఈరోజు చూస్తున్నారు, అప్పటికి ఇప్పటికి తేడా చూస్తున్నారు. మా నీటి సంఘాల వాళ్ళు రైతులను పెట్టుకొని చేస్తున్నారు. వాళ్ళకి సపోజ్ ఒక 2 కాలువలు శాంక్షన్ అయితే 3వ కాలువ శాంక్షన్ కాకపోతే రైతులు వచ్చి అడిగితే దాన్ని కూడా చేసేస్తున్నారు. అడిషనల్గా మిషన్ పెట్టి చేసేస్తున్నారు. శాంక్షన్ కాని పనులు కూడా చేశారు. లాస్ట్ టైం అసలు ఎవరికి శాంక్షన్ అయింది, ఏ ఊరికి శాంక్షన్ అయింది, ఎంత అమౌంట్ అయింది ఎవరికి తెలియదు. ప్యాకేజీలో 30 పనులు, 40 పనులు, 3 కోట్లు, 4 కోట్లు ఒక్కొక్క ప్యాకేజీ ఆఫీసులో కూర్చొని మింగేశారు. పెడతాడు కర్మ. ఆయన టైంలో 8,000కి 6,000కి అమ్ముకున్నారు. అప్పుడు ఎంఎస్పీకి అమ్మితే, ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అమ్మితే 6 నెలలకి డబ్బులు పడిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు 24 గంటల్లో డబ్బులు పడుతున్నాయి. లోపాలు ఉంటే మేము ప్రతిపక్షంలో ఉంటే ఏం మాట్లాడతామో అధికార పక్షంలో కూడా అదే మాట్లాడతాం. సివిల్ సప్లైస్ మినిస్టర్ని పిలిపించాం. మేము కలెక్టరేట్లో జరిగిన రివ్యూలో అక్కడ జరిగే లోటుపాట్లన్నీ మేము గళమెత్తి మాట్లాడాము. ఈ మాదిరిగా పొజిషన్లో అధికారంలో ఉంటే తినేసేది, ప్రతిపక్షంలో ఉంటే మమ్మల్ని తిట్టేది. అది కూడా మరీ గలీజు నోరు, నోటికి వచ్చినట్టు మా సంస్కారం లేకుండా మాట్లాడటం ఇది చూస్తున్నాం. కానీ మాకు ఏదైనా ఒక పద్ధతి ఉంది. గవర్నమెంట్లో కూడా మేము అధికారం ఉండి కూడా పొరపాటు జరిగితే వాటి గురించి
నిలదీసి వాటిని సవరించే బాధ్యత మాది అని చెప్పేసి. ఎవరైనా పని చేయకుండా బిల్లు చేస్తే ఇంజనీర్లు సస్పెండ్ అయిన దాకా వదిలిపెట్టరు, దాంట్లో నో కాంప్రమైజ్. దయచేసి ఇప్పుడు బాగా పనులు చేస్తున్నారు, మంచి పేరు వస్తుంది, దాన్నే కీపప్ చేయమని చెప్పేసి మా రైతు సంఘాల ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఆ రైతులకి దగ్గరకు పోయి ఏం పనులు కావాలని చెప్పి చేసి పెట్టే తపన ఉంది. బట్ అయితే ఒకేసారి మేము అడిగిన పనులన్నీ రైతులు అడిగినవన్నీ వీళ్ళు చేయలేరు, వాళ్ళు అడిగినవన్నీ మేము చేయలేము. మ్యాక్సిమం ఫండింగ్ చేస్తున్నాము. FDR, O&M, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్, రెగ్యులర్ ఫండ్స్, అన్ని విధాల ఎంత తేవాలో అంత తెస్తున్నాం. మొన్న సైక్లోన్ వచ్చింది, మోంతా తుఫాన్, దానికి మళ్ళీ సపరేట్గా కలెక్టర్ చేత శాంక్షన్ చేయించాం. సో అల్టిమేట్గా ఏంటి, రైతులకి నీటిపారుదల. ఇప్పుడు ఒక్క ఎకరా ఎక్కడ ఎండకుండా చేసాం కదా, ఆయన గడ పోయినాడంటే అక్కడ చెన్నారెడ్డిపల్లి అని కళ్ళనీళ్ళు వచ్చేసినాయి అంట, పిల్లోడు ఏడ్ చేసాడంట. మాకైతే అర్థం కాలే, ఎకరా కాదు కదా, సెంటు కూడా ఎండనీయకుండా చూసే బాధ్యత మాది. ఈరోజు సోమశిల్లో అరౌండ్ 60 TMC ఉందంటే రెండిట్లో కలిసి 39+ ఉంది TMCలు. కండలేరు 46 TMCలు ఉన్నాయి. 6 TMCలు నీళ్ళు 1,00,000 ఎకరాలు ఎంత ఆయకట్టు ఉందో అంతా పండించేస్తాం. ఆయన మాదిరిగా సెకండ్ క్రాప్కి 1,10,000 ఎకరాలకి ఒక 40 TMCలు కాజేస్తాం. మేము చేయటంలే. ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా ట్రాక్టర్లకి GPS లొకేషన్ అనేది అవసరం లేదని తీయించేసాం. దానివల్ల డిలే అవుతూ ఉంది. ఒక ట్రాక్టర్ పోయి రావాలా, మళ్ళీ GPS నుంచి అదే ట్రాక్టర్ పోవాలంటే నెక్స్ట్ డే రోజుకి ఒక ట్రిప్పే పోవాల్సి వస్తుంది. దాన్ని కూడా నిన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ వస్తే చెప్పేసి ఈ రోజు నుంచి ట్రాక్టర్లకి అవసరం లేదు. రైతుల పక్షాన నిలబడేది ఎవరంటే తెలుగుదేశం పార్టీ, కూటమిలో ఉండే BJP, జనసేన అన్ని పార్టీలు.